నిజాయితీ కల కట్టెలవాడు. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాము అనే కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు కాని ఎంతో నిజాయితీగల మనిషి. అతని జీవనం మొత్తం అడవిలో కట్టెలు కోసి అమ్మడం మీద ఆధారపడేది. ఒకరోజు రాము అడవిలోకి వెళ్లి నది పక్కన ఉన్న పెద్ద చెట్టును కోయడం ప్రారంభించాడు. కోస్తుండగా అతని చేతినుంచి కొడవలి జారిపడి నదిలో పడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. అయ్యో! నా ఒక్కటే కొడవలిపోయింది. ఇక ఎలా జీవించాలి అని విలపించాడు. ఆ సమయంలో నది నీటిలోంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె రామును చూసి అడిగింది, ఏమయ్యా రామూ! ఎందుకు బాధపడుతున్నావు? రాము వినయంగా చెప్పాడు, అమ్మా! నా కొడవలి నదిలో పడిపోయింది. దయచేసి దానిని వెతికి ఇవ్వండి. దేవత నీటిలోకి వెళ్లి బంగారు కొడవలితో వచ్చింది. ఇదేనా నీది? అని అడిగింది. రాము తల ఊపి, లేదు అమ్మా, అది నాదే కాదు అన్నాడు. దేవత మళ్లీ నీటిలోకి వెళ్లి వెండి కొడవలి తీసుకొచ్చింది. రాము మళ్లీ, ఇది కూడా నాదే కాదు అమ్మా అని చెప్పాడు. మూడోసారి దేవత ఇనుము కొడవలితో వచ్చింది. రాము ఆనందంతో, అదే నా కొడవలి అమ్మా అని చెప్పాడు. దేవత సంతోషించి అంది, నువ్వు నిజాయితీగల మనిషివి. నీకు ఈ 3 కొడవళ్లన్నీ ఇస్తాను. రాము కృతజ్ఞతతో దేవతకు నమస్కరించి ఇంటికి వెళ్లాడు. తర్వాత రాముకి పొరుగింటి లోభీ మనిషి ఈ విషయం తెలుసుకుని అతను కూడా అదే నది దగ్గరికి వెళ్లి తన కొడవలిని కావాలనే నదిలో వేసేశాడు. దేవత మళ్లీ ప్రత్యక్షమై బంగారు కొడవలి చూపింది. అతను వెంటనే అబద్ధం చెప్పాడు, అదే నాదే. దేవత కోపంతో, అబద్ధం చెప్పేవారికి నేను ఏదీ ఇవ్వను అని నదిలోకి తిరిగి మాయమైంది. ఆ లోభి చేతిలో ఏ కొడవలి మిగలలేదు. రాము మాత్రం నిజాయితీతో జీవించి అందరి ప్రేమను సంపాదించాడు. నీతి: నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. అబద్ధం చెప్పేవాడు చివరికి నష్టపోతాడు. సబ్స్క్రైబ్.